లోకాన చీకటిని చెదరగొట్టేందుకు పొడుచుకొచ్చిన నింగి సూర్యుడు ఒక్కడే. దేశాన చీకటిని తరిమి కొట్టేందుకు పుట్టుకొచ్చిన ఉడమి సూర్యుళ్ళు ఎందరో. జాతిని విముక్తి చేసిన జనయోధుడికి జయహో. తల్లి తెలంగాణ దాస్య శృంఖలాలు తెంచిన ధీరుడికి నమః. సకల జనుల స్వప్నాన్ని సాకారం చేసిన భగీరథుడికి సలాం. గమ్యాన్ని ముద్దాడిన గట్టి సిపాయికి స్తోత్రం. తరతరాల యమయాతన తీర్చిన వరదాతకు వందనాలు. తెలంగాణ తలరాతను మార్చిన విధాతకు ప్రణామాలు. ప్రజల కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన శాకధనుడి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం? కోటి రతనాల వీణకు కొత్త జన్మనిచ్చిన వైతాళికుడిని ఏమని పొగడగలం? మాయల ఫకీర్ ప్రాణం 7 సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో ఉన్న చిలుకలో ఉందని తెలుసుకున్న వాళ్ళు ఎందరో. కానీ 7 సముద్రాలు దాటి సాహసయాత్ర చేసి ఆ చిలుకను పట్టి తెచ్చేవాడు మాత్రం ఒక్కడే. ఆ ఒక్కడే బాలవర్ధిరాజు. వాడే అసలు సిసలు విముక్తి వీరుడు. ఎప్పుడో ఎక్కడో 100కో కోటికో పుడతాడు. జాతి జనులు పాడుకునే స్వేచ్ఛాగీతమవుతాడు. చీకటి శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు. జనగణ జంభణ జాగృతి దాల్చిన జాతకుడే అధినాయకుడు. కాలం పిలిచినప్పుడు వాడు కారణజన్ముడై వస్తాడు. ఒక చోట మార్టిన్ లూథరై రగులుతాడు. మరో చోట మండేలాలా మండుతాడు. వర్తమాన చరిత్ర కేసీఆర్ అయి నడుస్తాడు. పల్లెపల్లెలో పన్నీరు పల్లెలు మొలిచే పాడినట్టుగా పల్లెపల్లెలో వీరులు మొలిసే తెలంగాణలోన పగటి దొంగల భరతం బట్టి తెలంగాణలోనే తరం మారుతున్నది కాబట్టి స్వరం మారాలి. అవును, ఆత్మగౌరవ సమరంలోకి కేసీఆర్ గంధ సింధూరంలా గండభేరుండల్లా వచ్చాడు. తల్లి తెలంగాణ చెరవిడిపించి చరితార్థుడైనాడు. తెలంగాణను ఊగించి శాసించి దీవించి రక్షించి ధీరోదాత్తుడిలా నిలిచాడు. అవసరమైతే కేసీఆర్ తల నరుక్కుంటారు కానీ తల వంచడం. శ్రీకర భీకర భూవరమై రణధీరత నింపిన శ్రామికుడు. భగభగ హింసను ధ్వంసము చేయగ అడుగిడెరా అధినాయకుడు. విషనాగుల కర్కశ ఘోరలలో అణగారిన సీమలలో రుధిరాక్షర తీరపు దారులలో మధురాక్షర మంత్రమే ఊపిరిగా అదిగో అదిగదిగో గెలిచే అదిగో అదిగో అదిగదిగో జయ హో జనమదిగో. కేసీఆర్
పద్మవ్యూహాన్ని ఛేదించిన అభిమన్యుడు, 1000 గొడ్డలు తిన్న రాబందును నేల కూల్చిన తుఫానతడు. పాముల కోరలు పీకిన చీమల దండుకు దళపతి, గడ్డి పోచలను పేని మదపుటేనుగును బంధించిన ధీమతి. నిద్రపోయినమా, ఆహారం తిన్నమా, ఎంత తిరిగినాము? తెలంగాణ చెప్ప మూల మూల పల్లె పల్లె తిరిగి 4 మూలల పుల్లగీసి అంటిపెట్టే ఉంచినాము. మేకల మందను కూడగట్టి తోడేళ్లను తరిమి కొట్టిన విలుకాడు, వలలో చిక్కిన పావురాలకు ఎగిరిపోయే ఒడుపు నేర్పిన చెలికాడు. ఒకనాడు నేను ఒక్కనే మరియాల నా కళ్ళ ముందు సముద్రం కనపడతావు. ఉనికి మర్చిపోయి పులులు గొర్రెల్లా బతుకుతుంటే వాటికి అద్దంలో అసలు రూపు చూపించి శార్దూలాలై గర్జించేలా చేసిన మార్గోపదేశకుడు ఈ గులాబీ దళ నేత. ఆ యాదవుల అబ్బాయి రోజు గొర్రెలు తీసుకొని పోతాడు. ఒకరోజు ఆయనకు చిన్న పులిపిల్ల దొరికింది, చాలా చిన్నది, ముద్దుగా అనిపించింది. తెచ్చుకొని పెట్టుకొని దాన్ని పెంచింది. ఈ గొర్రెలు తీసుకుపోయే వాళ్ళ గొర్రెల మంది ఏమంటే 2 కుక్కలు ఉంటాయన్నమాట. ఆ కుక్కలలో కలిసి అది పెరిగింది. పెద్దగా కూడా ఇదేమో రోజు పోతుంది వస్తుంది. ఇక అక్కడికి పోయినాయి, మేస్తున్నాయి గొర్రెలు. నిజంగా టైగర్ వచ్చాక నీళ్ళు తాగుతుంది, పెద్ద టైగర్. వాడిని చూసి గొర్రెలు ఇవన్నీ ఉరికొచ్చి చెట్టు చాగున్నాయి. ఈ పులిపిల్ల కూడా అట్లా ఉరికొచ్చి చాగున్నాయి. దాక్కుంటే నాకు కూడా పెద్ద పిల్లి చూసింది. అరే పులిని భయపడుతుంది సన్నాసి ఇట్లా అని, ఇది రా అంటే పోయింది పాపం. పోయినాక తుమ్ కోనే మై కుత్తా హూ. नहीं तुम कुत्ता नहीं रे, तुम शेर है. नहीं मैं कुत्ता हूं అంటే పెద్ద పులి ఏం చేస్తుంది అంటే ఇక రా నువ్వు రా అని చెప్పి ఆ నీళ్ళలో నీ ముఖం చూసుకొని నా ముఖం లెక్కుందా చూసుకొని సేమ్ మేరే చేసే హౌస్ తుమ్ షేర్ అయ్యి అప్పుడు ధైర్యం నేను జగ షేర్ అయిపోయి. అంటే నువ్వు ఏం చేసినావు కేసీఆర్ అంటే ఎక్కడో పాతాళలోకంలో తెలంగాణ తీసుకొని హిమాలయ పర్వతం మధ్య తీసినావు, తక్కువ చేసినావు. పులి గుహలోకి వెళ్ల సాహసించేవాడే పులిపిల్లను పట్టి తెస్తాడు. 1000 కత్తివేట్లకు వెరవని వాడే రాజును పదవీ భ్రష్టుణ్ణి చేస్తాడు. స్వాతంత్ర సమరాన్ని మించిన సమున్నత పోరాటానికి సాటిలేని మేటి నాయకుడు కేసీఆర్. టీఆర్ఎస్ సంస్థ తెలంగాణ ప్రజల యొక్క సోలాన, తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ రాజకీయ శక్తి, తెలంగాణ ప్రజల గుండె దరువు టీఆర్ఎస్. టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. టీఆర్ఎస్ ఇంకో ఎజెండా లేదు, ఇంకో జెండా లేదు. కేసీఆర్ స్వరాష్ట్రాన్ని స్వప్నించి, సాహసించి, శ్రమించి, అవక్ర పరాక్రమంతో ఆక్రమించిన వాడిని హతం చేయ విక్రమించి విజయుడైనాడు. జానపద కథానాయకుడిలా జైత్రయాత్ర సాగించి జయకేతనం ఎగరేశాడు. వెలుగుతున్న ఈ దీపాల వెల్లువ ఆ మహనీయుని చేతి చలువ. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిచరింతురు విఘ్నాయత్తులై మధ్యములు, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుతున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు చెగుంచరు మీ ప్రజ్ఞానిధులుగా ఉన్నను. భర్తృహరి సుభాషితంలోని ఆ ధీరుడు మన కేసీఆర్. స్వరాష్ట్ర సమరం హిమాలయ పర్వతమైతే కేసీఆర్ ఎవరెస్ట్ శిఖరం. అస్తిత్వ పోరు గోపురమైతే ఆ గోపుర కలశం కేసీఆర్. గాలివానలకు దడవక, ఆటుపోట్లకు వెరవక,
పడవను తీరం చేర్చిన నావికుడు, సామూహిక స్వప్నాన్ని సాకారం చేసిన సాహసికుడు, కాలం విధించిన కర్తవ్యాన్ని నెరవేర్చిన కార్యసాధకుడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. విన్ను విరిగి మీద పడ్డ చెలించని నిబ్బరం, పట్టు విడుపులు తెలిసిన అసమాన రాజకీయ నైపుణ్యం, చెక్కు చెదరని ఉక్కు సంకల్పం, మొక్కవోని నిబద్ధతకు నిలువెత్తు రూపం, అరుదైన ఆ లక్షణాల వల్లే సాధ్యమైంది తెలంగాణ రాష్ట్రం. ఎదురు దెబ్బలను అధిగమించి, మోసాలను అధిగమించి, కుట్రలను అధిగమించి ముందుకు పోవడమే ధీరగుణం. చాకచక్యంలో చాణుక్యుడు, వ్యూహారచన దురంధరుడు, ఎత్తుగడల శాస్త్రంలో పట్టభద్రుడు, కథన రంగాన్ని వదలని కార్యశూరుడు, పట్టు వదలని విక్రమార్కుడు, గురి తప్పని విలుకాడు. పెనుగండాలెన్నింటినో మింగిన గండరగండడు, అంచనాలకు అందని అసాధారణ నాయకుడు. అనితర సాధ్యమైన ఆ సుగుణాల వల్లే సిద్ధించింది స్వరాష్ట్రం. పట్టుబట్టి చేస్తే, చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే తప్పకుండా ఏదైనా సరే సాధించవచ్చు. ఉష్ణరక్త కాసారంలా మసిలే నేల ఉత్తర కుమారుల వల్లే వలస దోపిడిలో వసివాడిపోయింది. బానిసొక బానిసై, వెన్నుముకలు లేని సన్నాసులై, మన్ను తిన్న గున్నపాముల్లా పడి ఉన్న ఈ చేవలేని చేతగాని రాజకీయ నేతలు తరతరాల శాపమై మిగిలారు. నరనరాన పోరాట లాభాలున్న ఈ గడ్డ శౌర్య పరాక్రమాలున్న బిడ్డ కోసం తప్పించింది. దగాపడ్డ నేలకు దమ్మున్న లీడర్ కావాలి. విముక్తి కోరుకునే జాతికి ఒక వీరుడు కావాలి. పుణ్యకాలం అప్పుడప్పుడు అట్లాంటి పురుషులకు పురుడు పోస్తోంది. ఏప్రిల్ 27 అన్వేషణ ఫలించింది. నేనున్నానంటూ ఒక సర్వభద్రంకరుడు బరిలోకి దూకాడు. సరాసరిగా శత్రువు ఆయువు పట్టుపై గురిపెట్టాడు. ఎదలు ఎడారులై, తనువులు తడారిపోయి, ఆశలు ఆవిరై, నెర్రెలిచ్చిన నేలలా, మోడుబారిన మోదుగు చెట్టులా జనం అల్లాడుతున్న వేళ అతడు తొలకరి జల్లులా వచ్చి పులకరింతల్ని చల్లాడు. వసంతమై వాలి చిగురింతల్ని సృష్టించాడు. రేపటి మీద ఆశల్ని రేపాడు. తనువెల్లా గాయాలై, నిలువెల్లా దోపిడై, వలస సంకెళ్లలో బందీ అయి, వలవల ఏడుస్తూ తల్లి తల్లడిల్లుతున్న వేళ అతడు అంబ చేతిలో ఆయుధమై నిలిచాడు. ఆత్మగౌరవ కిరీటమై మెరిశాడు. ఒక్క అడుగు, దిక్కులు పిక్కటిల్లిన పిడుగు, సంచలనం, సంభ్రమం ఆనాటి జలదృశ్యం. ఈ పదవులు ఎవరికి కావాలా? ఒక్క మాత్రం డిప్యూటీ స్పీకర్ రాజీనామా కాదు,
ఈరోజు 3 రాజీనామాలు నీకు పంపిస్తా ఉన్నాను. డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో. తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో. నీ తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తీసుకో. పదవులు కాదు, అవసరమైతే నా ప్రాణం కూడా దారిపోయడానికి తెలంగాణకు సిద్ధంగా ఉన్నాను. అంతటా అపనమ్మకం, అనుమానం. కాని గమ్యాన్ని ముద్దాడే గమనమేంటో తెలిసిన దిక్సూచి మాత్రం లక్ష్యాన్ని చేరే మార్గాన్ని వేసే మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు. ఆ క్షణంలో అతడు అపర భగీరథుడే. తెలంగాణ ఆర్తిలో నుంచి, తెలంగాణ బాధలో నుంచి, తెలంగాణ ఆందోళనలో నుంచి, తెలంగాణ తల్లి గుండెల్లోంచి ఎగిరిపడ్డ తెలంగాణ బావుట. ఇందుగలడందు లేడను సందేహం లేదు. తెలంగాణ సమరావణంలో కేసీఆర్ సర్వాంతర్యామి. భావజాలం, ఉద్యమం, రాజకీయం. పోరాటానికి 3 పార్శ్వాలుంటాయంటాడు జయశంకర్ సార్. కేసీఆర్ ఈ 3 రంగాల్లోనూ ముందు నడిచాడు. భావజాల వ్యాప్తిలో కణం గర్జించింది. కానీ భారతదేశంలో ఏకైక మిగులు బడ్జెట్తో ఉన్న ధనిక రాష్ట్రం మన హైదరాబాద్ స్టేటే, మన తెలంగాణ స్టేటే. 63 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మనం ఆనాడున్నాం. ఉద్యమ ప్రణాళికలో వ్యూహం ఉరిమింది. రాజకీయ రణక్షేత్రంలో ఎత్తుగడలు శత్రువును చిత్తు చేశాయి. కేసీఆర్ ఉద్యమ శిఖరాగ్రం. సాధిద్దాం 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 సాధిద్దాం. 102 జ్వరంతోనూ సిద్దిపేట నుంచి వరంగల్ వరకు సైకిల్ యాత్ర చేశాడు. అడుగడుగున అండగా నిలిచిన ఆయన సతీమణి కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. కమిట్మెంట్కు, కఠోర శ్రమకు అది ఒకానొక ఎగ్జాంపుల్ మాత్రమే. శత్రువు బలాన్ని, బలహీనతలను సరిగ్గా అంచనా వేయగల నిపుణుడు. యుద్ధంలో ఎదురుదాడులు ఎప్పుడు చేయాలో, వెనకటడుగులు ఎప్పుడు వేయాలో బాగా తెలిసిన వ్యూహకర్త. ఆకస్మిక దాడులతో ప్రత్యర్థి శిబిరాన్ని కకావికలం చేయగల కథన సింహం. రుధిరాశ్రువు చోరణ ధోరణితో కదిలొచ్చెను వెల్లువలా. కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగా వచ్చెను సాంబుడిలా. అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో. అదిగో అదిగదిగో చెడుగే భయమదిగో. తెలంగాణ అధినేత నినాదమిస్తే అది సమరనాదమై 4 కోట్ల జనులను కవాతు చేయించింది. గులాబీ దళ నేత పిలిపిస్తే అది ప్రభంజనమై పెను తుపానులను సృష్టించింది. కేసీఆర్ యావత్ జాతిని ఏకశిలా సదృశ్యంగా నిలిపిన ఏకవీరుడు. కార్మికుల ఇళ్లల్లో, కర్షకుల మళ్లల్లో, సకల జనుల కళ్లల్లో చైతన్యం వెదజల్లిన ప్రజ్ఞాధీరనుడు. సింగరేణి మన తెలంగాణకి దక్కానంటే, ఈ ఆంధ్ర పెత్తందారులు, పెట్టుబడిదారుల హస్తగతం కావద్దంటే ఖచ్చితంగా సింగరేణిలో తెలంగాణ జెండా ఎగరాలి. ఉద్యమం ఏ స్థాయిలో ఉందన్న సంగతి ఎప్పుడూ పెద్ద విషయం కానే కాదు. కేసీఆర్ ఉన్నాడన్న ఒక్క ఫీలింగే స్వరాష్ట్ర స్వప్నాన్ని ఎప్పుడూ సజీవంగా ఉంచింది. శత్రువుకు గెలుపు ధీమా ఉండదు, మిత్రులకు ఓటమి భయం ఉండదు. దట్ ఈస్ కేసీఆర్. అవసరమైతే నా ప్రాణాలు బలిగట్టైనా సరే తెలంగాణ సాధించడం ఖాయం ఖాయం ఖాయం. ఇంకేముంది, పనైపోయింది అనుకునే లోపే ఎంతెంతై ఒటిడింతై అన్నట్టుగా పైకెదిగి ఆశ్చర్యపరచటం తెలంగాణ నాయకుడికి అలవాటు. పడిపోయాడని ప్రచారం జరుగుతుండగానే ఉవ్వెత్తున పైకెగిసి ఉప్పెన సృష్టించాడు. అంచనాలకు అందని విలక్షణ నేత కేసీఆర్. ఎవరమైనా సరే ఒక అన్యాయాన్ని గుర్తించినప్పుడు, ఒక న్యాయబద్ధమైన పోరాటం చేసేటప్పుడు గమ్యం చేరే వరకు, ఫలితం రాబట్టే వరకు, అనుకున్నది సాధించే వరకు ముందుకు పోయిన వాడే సిపాయి గాని
నడమల కాని కింద పెట్టినవాడు సిపాయి కాదు. కేసీఆర్కు సంబంధించినంత వరకు ఎత్తుపల్లాలు ఉత్తమాటలు. ఉద్ధృతంగా ఉరకలు వేసిన, నిర్మలంగా నిలిచిన ఆ ప్రవాహానికి ఎప్పుడూ ఒక లెక్కుంది. అందుకే ఆయన హైట్స్ ను రెగ్యులర్ కొలమానాలతో కొలిస్తే లెక్క తప్పుతాం. ఆ స్థిత ప్రజ్ఞత అనిర్వచనీయం. ఉంటాం ఎందుకున్నానో, ఉరికినప్పుడు ఎందుకు ఉరికానో అది మనకు తెలుస్తుంది. వ్యూహం మన శత్రువు చేతికి చిక్కదు, శత్రువుకు అర్థం కావద్దు. ఉదాక ఉరుకుడే పెడదామంటే అలసిపోతారు. 69లో అదే జరిగింది. వ్యూహాత్మక మౌనం కేసీఆర్ అద్భుతంగా ప్రయోగించిన ఆయుధం, రాజకీయ శాస్త్రానికి అందించిన కొత్త అస్త్రం. ఆయన మౌనం ఎప్పుడు గోడకు వేలాడదీసిన తుపాకీ. గురి ఎటువైపు పెట్టాలో, ఎవరి గుండెల్ని చీల్చాలో, ఎప్పుడు ఎక్కడ పేలాలో దానికి బాగా తెలుసు. అది గర్జించినప్పుడు దిక్కులు పిక్కటిల్లాల్సిందే. ఎన్నేళ్ళేండానండి మన పంటలు? ఏం మజాక? ప్రతి సంవత్సరం మనం ఏడుస్తూనే ఉన్నాం, ఓరుతూనే ఉన్నాం. పెట్టిన పెట్టుబడులు నాశనమై తెచ్చిన అప్పులు గట్టలేక ఇంకెంతమంది చచ్చిపోవాలి? మేము ఎంతమంది మంగళసూత్రాలు తెగాలి? ఎన్నడూ ఈ బాధ తప్ప మనకు తెలంగాణకు. ఆ మాట మంత్రం, ఆ పలుకు పిడిబాకు, స్వరంలో భాస్వరం, పదాల్లో పౌరుషం, వాక్యాల్లో వ్యాకరణం. ఉపన్యాసం మొదలు పెడితే ఉరకలెత్తే గోదావరి ప్రవాహం. మేము బిందెతో పోసుకుంటామా, చెంబుతో పోసుకుంటామా, ఇంక పిల్లర్స్తో పోసుకుంటామా, మా ఇష్టం. అసలు ఇస్తారన్నా చెప్పను ముందుగా. కృష్ణలో మా వాటా ఎంత, మిగులు జలాలు ఎంత, నికర జలాలు ఎంత, గోదావరి నదిలో మా వాటా ఎంత. ఇక తర్వాత అది బిందె సేద్యమా, బిత్తికి సేద్యమా, అది ఏం సేద్యమని నేను ఎగిరిపుచ్చాను. మాటల్ని తూటాల్ని చేసి తూట్లు తూట్లు పడేలా కాల్చాడు. మాటల్ని మందు పాత్రలుగా వాడి దురహంకారాన్ని తునాతునకలుగా పేల్చాడు. ఆ వాక్ ప్రవాహం ఆత్మగౌరవ ఉప్పెనై ఆంధ్ర ఆధిపత్యాన్ని కుమ్మేసింది. ఆయన ఎవరు? ఆయన గుంటూరు ఎంపీ వచ్చి మేము వచ్చేవారికి మీకు తిండే దిక్కులేదు. తిండి మాకు లేకుండా మా కాకతీయ చెరువు ముందా, నీ కాటను కట్ట ముందా? సిరిగల వానికి చెల్లును తరుణుల 16,000 తగపెండ్లాడు. తిరిపెమ్మున గిద్దరాన్రా పరమేశ గంగవిడు పార్వతి చాలు. రసికుడు బోవడు పల్నాడు, యసగంగా రంబై అయిన ఏకులు వడుకు. వసుదేశుడైన దునును, కుసుమాత్రుడైన జొన్నకూడే కురుసు. అవమానాల పాలై అరణ్యవాసం చేసిన భాషకు ఆయన పట్టాభిషేకం చేశాడు. ఆ గొంతు నుండి జనం భాష జలపాతంలా దూకింది. ఓటశిలమలా ఊరి తరతరాల దాహాన్నంతా తీర్చింది. ఆదికవి నన్నయ్య అవతరించిన నేల అంటాడు. అసలు ఆదికవి నన్నయ్య గానే కాదు, పచ్చి అబద్ధం. నన్నయ్య రాసింది కవిత్వమే, కవిత్వం కానీ అనం. కానీ నన్నయ్య రాసింది ఏంటంటే అది అనువాద కవిత్వం. సంస్కృతంలో రాసిన వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులో అనువాదం చేశాడు. మహాభారతం అనువాద గ్రంథమే, అది స్వతంత్ర కావ్యం కాదు. కానీ బసవ పురాణం రాసినటువంటి పాల్కురికి సోమనాథుడే ఆదికవి. వాస్తవానికి ఈయన దేశ మార్గంలో, లోకల్ మార్గంలో రాసింది. భాషపై పట్టు, భావంలో స్పష్టత. ఈ దేశంలో సూటిగా, సరళంగా, అనర్గళంగా మాట్లాడగల ఏకైక నేత కేసీఆర్. జొన్నన్నము జొన్న రొట్టె, జొన్నంబలి జొన్న గటక, జొన్నలే తప్పని సన్నన్నము సున్న సుమి అన్నాడు. ఎవరు లేకుండా పచ్చం కేసీఆర్ రాసినాడు. చెడుకులు, చమక్కులు, రక్తి కట్టించే పిట్ట కథలు, ఉర్దూ సామెతలు, సంస్కృత శ్లోకాలు ఆసువుగా అలా దొర్లిపోతుంటాయి. పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న పెళ్ళాము అత్తను గన్న తండ్రి, పేరుని మీరిన ముద్దుల పెద్ద బిడ్డ సున్నం ఎప్పుడు వేగదే సుందరాంగి అటు. శతపత్రంబుల మిత్రుని సుతు చంపిన వాని బావ సూనుని మానం, సతతము దాల్చెడు నాతని సుతువాహన వైరి వైరి సున్నం బిరుగోవను. ఇవాళ తెలంగాణ కూడా మొల్ల ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు గోల్మాల్ చేస్తాను పోయిన తెనాలి రామకృష్ణుని ఏ విధంగా అయితే జస్టక్కాని అవమానం చేస్తే కుక్కాని సమాధానం చెప్పిందో, మీరు ఎన్ని గోల్మాల్ దిగిపోయినా మొల్ల పరిచారిక ఇచ్చిన జవాబయ్యేలా తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా కానీ గోల్మాల్ కావడానికి సిద్ధంగా లేదు. ఆ ఉపన్యాసాలు ఉద్యమాన్ని ఉరికించిన ఉత్ప్రేరకాలు. మంత్రముగ్ధులను చేసే ఆ మాటలు వినడానికి తెలంగాణ బారులు. జాతి జనులకు అణువణువున ఆత్మగౌరవాన్ని నూరిపోసిందా కళం.
తెలంగాణ ఒక స్వప్నం కాదు, సత్యమనే విశ్వాసాన్ని కల్పించింది. 10 ఏళ్ల కింద 2001లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన ఒక పాట నేనే రాశాను. ప్రజలకు ఒక సందేహం తొలగించాలని ఉద్దేశించుకొని రాశాను. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదా, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రమొచ్చి తీరుతుంది, రాష్ట్రమొచ్చి తీరుతుంది. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదా, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రమొచ్చి తీరుతుంది, రాష్ట్రమొచ్చి తీరుతుంది. ఈ స్ఫూర్తిదాయక చరణం కేసీఆర్ కలం నుంచి జాలువారింది. తెలంగాణ ఉద్యమంలో కలంతో పాటు కలం కూడా కదిలింది, అక్షరాలతో కవాతు చేయించింది. ఈ రాజకీయ రణధీరుడిలో ఓ సృజనాత్మక కవి ఉన్నాడు. ఆయన కవిత్వంలో మంజీరా ఉరకలున్నాయి. మంజీరా రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు ఆయన. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సాహితీ సౌరభాలను నింపుకున్నాడు. తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టభద్రుడు. మోసాల చిట్టా విప్పుతూ, దోఖాల చరిత్రను తోడుతూ, ఆత్మగౌరవాన్ని తట్టిలేపుతూ, సులువైన పదునైన పదాలతో కేసీఆర్ అల్లిన పాటలు ప్రజల గుండెల్ని తాకాయి, ఉద్యమాన్ని ఉరూతలూగించాయి, చైతన్య కెరటాలై జనసంద్రాన్ని ఉప్పొంగించాయి. నల్లగొండ గుండె ఇంత చల్లబడ్డదెందుకు, నల్లగొండ బతుకు ఇంత నల్లబడ్డదెందుకు, మండుతున్న నిప్పు కొండ అంటరు కదా నల్లగొండ, ఏదిరా ఆ నిప్పు ఎవడార్పెను చెప్పు, ఎవడార్పెను చెప్పు. తొలినాళ్లలో ఎందరో రచయితలను కదిలించి వర్క్షాపులు నిర్వహించి జనానికి సూటిగా తాకేలా పాటలు రాయించారు. గారడి చేస్తుండ్రు, గడిబిడి చేస్తుండ్రు, తొండికి దిగుతుండ్రు, మొండికి పోతుండ్రు, బేమానం నాయకులు, బేతాళ మాంత్రికులు, బాజారులు దూకిండ్రు, బాగోతం వాడిండ్రు. అస్తిత్వం అదృశ్యమై కలలు చెదిరి కన్నీళ్లు మిగిలి కుమిలిపోతున్న తల్లికి రూపమిచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవకుడు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. గురుతులను చెరిపేసి కల్చర్ను కబళించిన ఆధిపత్య చిహ్నాలను బద్దలు కొట్టిన భూమిపుత్రుడు. తెలంగాణ తల్లి భావనను విస్తృతం చేసి జాతి అస్తిత్వాన్ని జాగృతం చేసి మన ఘన చరితను తవ్వి తలకెత్తుకున్న సాంస్కృతిక సేనాని. మనకు గోదావరి ఉందని, పుష్కరుడు ఇక్కడా ఉంటాడని ప్రశ్నలు సంధించి ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణలో గోదావరి పుష్కరాలను జరిపించిన పుణ్యపురుషుడు కేసీఆర్. ట్యాంక్ బండ్ మీద తలెత్తుకొని బతుకమ్మ ఆడిన, సమ్మక్క సారక్క జాతర సర్కారు పండుగై వర్ధిల్లిన, అది కేసీఆర్ ఎత్తిన ఆత్మగౌరవ జెండా ఫలమే. చారిత్రక అపోహలను అబద్ధాలను స్పృశించే ధైర్యం, సరిచేసే సాహసం కొందరికే ఉంటుంది. నిజాం పాలనపై రాజ్యమేలిన అసత్యాలను అర్ధసత్యాలను చీల్చి చెండాడి నిజాలను కుండబద్దలు కొట్టిన నిర్భయుడు కేసీఆర్. బ్రిటిష్ వలసవాద సామ్రాజ్యం యొక్క సైనిక ఇంజనీర్ అతను. మనల్ని 200 సంవత్సరాలు పీల్చి పిప్పి చేసిన వలసవాదుల ప్రతినిధి అతను. నీకు నీళ్ళు ఇచ్చినా నువ్వు అతన్నే పూజిస్తావు, నిజామేమో మా రాజు. ఇట్స్ రియాలిటీ. మేము ఉన్నమాట, అతను చేసిన మంచి మాటను నిజాం కట్టిండు, ప్రజలకు నీళ్ళు వచ్చిన నిజామాబాద్ జిల్లాలో పంటలు పని అంటే తప్ప అని అడిగితే అబే మీతో మాట్లాడటం కష్టమండి అని అంటే ఉన్నది మాట్లాడితే కష్టం. కేసీఆర్ సంచలన స్టేట్మెంట్ల తర్వాతే నిజాంల పాలనపై నిష్పాక్షికమైన కోణంలో చర్చ జరిగింది. గత వైభవ ప్రాభవాలను ఘనంగా చాటుకోవటం మొదలైంది.
జనం జనం ప్రభంజనం. బహిరంగ సభలకు అసలు సిసలు నిర్వచనం. ఉద్యమ శిఖరం పిలిపిస్తే జనం వెల్లువలా తరలివచ్చింది. అవసరమైన ప్రతిసారి స్వాభిమాన సంద్రమై పోటెత్తింది. ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కాని ఒక మహా బహిరంగ సభను నిర్వహించిన అరుదైన రికార్డ్ కేసీఆర్దే. 25 లక్షలకు పైగా ప్రజలను ఒక్క చోట చేర్చి మహా గర్జన చేయించిన పాపులర్ లీడర్ ఆయన. लेकिन आज हमारे बीच में लाखों की संख्या में 25 लाख इतनी बड़ी रैली मैंने अपनी जिंदगी में कभी नहीं देखी. ये तो समंदर है, ये जलसा नहीं है అన్నారు. ఇది సభ కాదు, ఒక సముద్రం, అలలు అలల్లాగా తరంగాల్లాగా ఉన్నటువంటి సముద్రం అని చెప్పింది. సినిమా గ్లామర్ లేదు, వారసత్వ చరిత్ర లేదు, 100 కోట్లు ఖర్చు చేయలేదు. అయినా బక్కపలచని ఆ మనిషి కోసం తెలంగాణ అంతా ఒక్క తోవలో నడిచొచ్చి జన సునామీలనే సృష్టించింది. కరీంనగర్, వరంగల్ సభలన్నీ ఎప్పటికప్పుడు రికార్డులే. స్వరాష్ట్ర కాంక్ష సత్తాను చాటిన సమున్నత సందర్భాలే కేసీఆర్ మెస్మరిజానికి మచ్చుతునకలే. ఇవాళ తెలంగాణ కదిలింది. మా ఖమ్మం జిల్లా గిరిజనులు కొమ్మూది యుద్ధానికి వస్తున్నారు. ఆదిలాబాద్ జోడేఘాట్ గుట్టలలో తుడుం దెబ్బ మోగుతున్నది. కరీంనగర్ లో కథను దొక్కి ప్రజలు బ్రహ్మాండంగా ముందుకొస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో నిప్పులు జరుగుతున్నారు తెలంగాణ ప్రజలు మీరు చేసిన మోసానికి. రంగారెడ్డి జిల్లా రగులు కొంటున్నది. హైదరాబాద్ హరోం హరా అంటున్నది. ఇగో సిద్దిపేటలో మెదకు మెరుపు రవ్వలై తెలంగాణ మెరుపు రవ్వలై మెరుస్తా ఉన్నది. 10 జిల్లాలు కూడా మొత్తం మిమ్మల్ని చుట్టుముడతాయి, జాగ్రత్త. మేము ఊరుకో. జనం నుంచి జనంలోకి ఇది కేసీఆర్ బ్రహ్మాస్త్రం. ఈ దేశ చరిత్రలో రాజీనామాలను రాజకీయ ఆయుధంగా ప్రయోగించిన వన్ అండ్ ఓన్లీ లీడర్. ఎన్ని పదవీ త్యాగాలు, ఎన్ని ఉపసమరాలు. ఆ సాహసం కేసీఆర్ కు తప్ప ఇంకెవ్వరికి సాధ్యం. In protest of the non-compliance of the promise made by the UPA government, I am tendering my resignation, sir. కీలెరిగి వాత పెట్టడంలో ఆయన కింగ్. కీలక సందర్భాల్లో విద్రోహులను జనక్షేత్రంలోకి లాగి చావు దెబ్బతీశారు. ఎన్నికల రణక్షేత్రంలో ఆంధ్ర పార్టీల డిపాజిట్ గల్లంతు చేసి ఆయువు పట్టుపై కుట్టిన శత్రు భీకరుడు. ఇది తెగతెంపుల సందర్భం, సావో రేవో తేల్చుకునే సందర్భం. ఇది బతుకుదెరువు పోరాటం, మోసానికి గురై దగాపడ్డ సందర్భం. కాబట్టి మామూలు విజయం చేకూర్చడం కాకుండా ఈ ఉప ఎన్నికల వేదిక తెలంగాణ వ్యతిరేకులకు గోరిగట్టే విధంగా, వాళ్లకు స్థానం లేకుండా డిపాజిట్లు కూడా రాకుండా దెబ్బ కొట్టాలని చెప్పి ఆ ప్రతీకారం చేస్తూ పెట్టాలని నేను ఈ వేదిక ద్వారా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎన్ని తిట్లు, ఎన్ని శాపాలు, ఎన్నెన్ని దాడులు, ఎన్నెన్ని గాయాలు. లెక్కకు రానేయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ అన్నట్టుగా అన్నింటినీ తిప్పికొట్టి అప్రతిహత ప్రస్థానం సాగించిన సాహసికుడు. ఆత్మవిశ్వాసానికి అసలు నిర్వచనం, పాజిటివ్ థింకింగ్ కి పరమరూపం. కేసీఆర్ తో ఒక్కసారి మాట్లాడితే ఎవరికైనా టన్నుల కొద్దీ విశ్వాసం వస్తుంది. భవిష్యత్తు పైన భారీగా భరోసా కలుగుతుంది. ఆశలు అడుగంటి, నమ్మకాలు నశించి, నిరాశ నిస్పృహలతో నిరసించిపోయిన వాళ్ళు ఆయనతో మాట్లాడాక కొండంత విశ్వాసంతో వెలిగిపోతుంటారు. ఈ 11 ఏళ్లలో ఎందరో పార్టీ నేతలు, ప్రజా సంఘాల లీడర్లు, కవి గాయకులు అట్లా రీఛార్జ్ అయ్యారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ఆక్సిజన్. సకల జనుల సమ్మె ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ సాధ్యం కాని ఓ అద్భుతం. బహుశా ఇంకెప్పుడు ఎక్కడా ఎవ్వరూ సృష్టించలేని మహోన్నత సన్నివేశం.
ఆ మహత్తర పోరాట దృశ్యానికి దర్శకుడు కేసీఆర్. సకల జనుల తెలంగాణ కురుక్షేత్ర సంగ్రామం, ఆంధ్ర వలస పాలనపై అంతిమ సమరం. నెత్తుటి చుక్క నేలరాలలేదు, హింసాగ్ని ప్రజ్వరిల్లలేదు, అదుపు తప్పలేదు, అరాచకంగా మారలేదు. భావోద్వేగాలు మిన్నంటిన సందర్భాల్లోనూ బాధ్యతాయుతంగానే నడుచుకుంది ఉద్యమం. స్వరాజ్య సమరానికి కూడా సాధ్యం కాని ఈ అహింసాయుత పంథా రూపకర్త, శాంతిదూత కేసీఆర్. తెలంగాణ పోరు ప్రస్థానానికి శాంతి, క్రాంతి రెండూ ఆయనే. కేసీఆర్ మోస్ట్ కన్స్ట్రక్టివ్ పర్సన్. ఆలోచనలన్నీ నిర్మాణాత్మకంగా ఉంటాయి, ఆచరణ పకడ్బందీగా సాగుతుంది. కూలగొట్టడం పెద్ద కష్టమేమి కాదు, కట్టడం తెలిసిన వాడే అసలు హీరో. ఒక పని చేసే ముందు ఫలితాలేంటి, పర్యవసానాలేంటని పక్కాగా లెక్కించి అడుగు ముందుకేయటం అలవాటు. ఫీలర్స్ వదిలి ఫీలింగ్స్ ని గ్రహించి ప్రజల పల్సును పట్టేయగల పొలిటికల్ డాక్టర్. జనం నాడిని పట్టి నడుచుకోవటం పెద్ద విజయమీ కాదు. జనం మూడ్ను మార్చేయగల మహత్తు ఉన్నవాడే మొనగాడు. కేసీఆర్ జనాభిప్రాయాన్ని మలచగల మహేంద్రజాలికుడు. తెలంగాణకు దృశ్యాయుధాన్ని అందించి అక్షర పాశుపతాస్త్రాన్ని సంధించి మీడియా రంగాన వలసాధిపత్యాన్ని బద్దలు కొట్టిన ధనుంజయుడు కేసీఆర్. అంకుశాలై ఆంధ్ర అబద్ధాలను చీల్చి చెండాడుతూ ఉద్యమాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాయి తెలంగాణ సొంత ప్రసార మాధ్యమాలు. మట్టిలో మాణిక్యాలను, మరుగున పడ్డ మహోన్నత చరితను అవి తలకెత్తుకున్నాయి. పన్నెండేండ్ల ప్రస్థానంలో ఎప్పుడూ ఎవరినీ వంచలేదు, మాట ఇచ్చి తప్పలేదు. పదవుల్ని తృణప్రాయంగా వదులుకున్న పార్టీ లీడర్లకు, ఉద్యమం కోసం రాజీనామాలు చేసిన ఇతర పార్టీల నేతలకు అండగా నిలిచిన అధినాయకుడు కేసీఆర్. ఇక ఆఖరి ఘట్టంలో ఢిల్లీ వేదికపై సకల ఆంధ్ర దుష్టశక్తులు, సర్వశక్తులు ఒడ్డి చేసిన విశ్వ విష ప్రయత్నాలను సవ్యసాచిలా ఎదుర్కొన్నాడు కేసీఆర్. రాటుదేలిన రాజనీతిజ్ఞతను ప్రదర్శించి కురుక్షేత్ర సమరంలో కృష్ణుడు, అర్జునుడు తానే అయి కౌరవపక్షాన్ని కకావికలం చేశాడు. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సౌధంలో తెలంగాణను గెలిపించి వలస సంఖ్యలను తెంచి మాతృభూమి రుణం తీర్చి మరుపురాని మరకాలపు వీరుడైనాడు. 14 ప్రస్థానం ఫలప్రదమైన శుభగడియల్లో తెలంగాణలోని ప్రతి ఊరు వాడ పరవశించి ఆనంద నృత్యం చేసిన అన్ని దృశ్యాల్లో అంతర్లీనంగా కేసీఆర్ ఉన్నాడు. ఆయన వ్యాప్తి చేసిన భావజాలం తన ఇంద్రజాలాన్ని చూపి ఇంటికో కేసీఆర్ని తయారు చేసిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?